న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం తగలబెట్టింది సొంత మనిషి పని. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నెల 8వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవర్ట్. శివాజీని వైసీపీ కార్యకర్తగా పోలీసులు ఎలా ప్రకటిస్తారు? 6 నెలల కాలంగా శివాజీ కాల్ డేటా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టులపై సమగ్ర విచారణ జరపాలి. నాకు పోలీస్ శాఖపై అమితమైన గౌరవం ఉంది. నేను నా తండ్రి ప్రచార రథం దహనం సంఘటనలో ప్రమేయం లేదని మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారిపై ప్రమాణం చేస్తాం. టీడీపీ నాయకులు ప్రమాణం చేయగలరా? మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రచార రథాన్ని వైసీపీ కార్యకర్త భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే తగలబెట్టేశాడని ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజమహేంద్రవరం విఎల్పురానికి చెందిన దంగేటి శివాజీ కొన్నేళ్ల నుంచి వైసీపీ కార్యకర్తే కాకుండా మార్గాని నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడు. భరత్ కార్యాలయం ఉన్న మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్ ఓడిపోవడంతో ఆవేదన చెందాడు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి టీడీపీ వాళ్లపైకి నెపం నెట్టేయాలని, భరత్పై ప్రజల్లో సానుభూతి వచ్చే విధంగా చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నెల 28న శివ మరికొంతమంది కలిసి రాత్రి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్లోని రచ్చబండ వద్ద మద్యం తాగారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. రాత్రి 10:30 ప్రాంతంలో తన బైక్ నుంచి శివ ఒక ప్లాస్టిక్ కవర్లోకి పెట్రోల్ తీశాడు. ఒక దుకాణంలో దోమల చక్రం అగ్గిపెట్టె కొన్నాడు. దోమల చక్రం చిన్న ముక్క విరిపి దానికి 4 అగ్గిపుల్లలు వెలిగే కోసను ప్లాస్టిక్ తాడుతో కట్టాడు. వీటిని తీసుకొని ప్రచార రథం వద్దకు వెళ్ళాడు. ఎదుటివైపు టైర్పై పెట్రోల్ ఉన్న కవర్ని ఉంచి దానిపై అగ్గిపుల్లలు కట్టిన భాగం పెట్టాడు. మరోవైపు దోమల చక్రం ముక్కను వెలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా 1 నిమిషంలో చేసేశాడు. దోమల చక్రం వెలుగుతూ వచ్చి అగ్గిపుల్లలు మండి ఆపై పెట్రోల్ కవర్కి నిప్పు అంటుకొని పెట్రోల్తో మంటలు చెలరేగాయి. ఇవన్నీ టైరుపై ఉండడంతో మరింత వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రచార రథం దగ్ధమైందని డీఎస్పీ వివరించారు. శివాజీకి అతని స్నేహితుడు బాలు ఫోన్ చేసి భరత్ ఆఫీస్ వద్దకు పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడని అన్నారు. అయితే ఏమీ తెలియనట్లు విషయం ఆరా తీస్తానని చెప్పి మార్గాని నాగేశ్వరరావుకు శివాజీ ఫోన్ చేశాడన్నారు. ఏమైందో తెలుసుకుంటానని చెప్పిన నాగేశ్వరరావు 5 నిమిషాల తర్వాత శివాజీకి ఫోన్ చేసి ఎవరో ప్రచార రథానికి నిప్పు పెట్టి కాల్చేశారని చెప్పారని డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 245/2024 ఐపీఎస్ సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. నిందితుడు విఎల్పురం 11వ వార్డ్ శ్యామలాంబ స్కూల్ ప్రక్కన నివసిస్తున్నట్టు, అతనికి తాడితోట ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ జగదీశ్వరి ఇండస్ట్రీస్ అల్యూమినియం కంపెనీ ఉన్నట్టుగా తెలిపారు. అతడిపై చాలా ఏళ్ల క్రితం ఓ కేసు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నామని అన్నారు. కేసును 3 రోజుల్లో ఛేదించిన బొమ్మూరు సిఐ ఎండి ఉమర్, ఎస్ఐ బి శ్రీను, ఆర్ అంకారావు, కె జగన్మోహన్ రావు కొవ్వూరు టౌన్, హెచ్సీలు పి వెంకటేశ్వరరావు బొమ్మూరు, కె సురేష్ బాబు అనపట్టి, కానిస్టేబుల్ కె సురేష్ బాబు బొమ్మూరు, కె తిరుమల యాదవ్ బిక్కవోలు బృందాన్ని ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్తే అండి. మనకి 28 నైట్ 11 o'clock అప్పుడు మార్గాని భారత్ ఎస్టేట్స్లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారు అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది.
ఇతను ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అనుచరుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైము మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అనే అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ 2 కూడా తీసుకొని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న ఎగ్ అనేది ఈ మ్యాచ్ స్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 8వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, రాజ్యసభ సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2250 మండల స్థాయి అధ్యక్షుల నుండి ఆ పై స్థాయి వారి అందరినీ ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని, ప్రజల అభిష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందని పేర్కొన్నారు. విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. రాహుల్కి 100 స్థానాలు వచ్చాయని ఆయన మాట్లాడే భాష విజయం సాధించామన్నట్టుగా కాకుండా ప్రధాని మోదీని గెలిచేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతుందన్నారు. కాశ్మీర్లో జాతీయ పతాకం ఎగురవేయలేని పార్టీ కాంగ్రెస్ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బీజేపీకి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదని, రాముడే హీరో అని, అలాంటిది కాంగ్రెస్ రాముడి గుడి కాకుండా బాబర్ గుడి నిర్మించాలని రాహుల్ అంటున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగిందని, మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిని బయటపెట్టారని అన్నారు. పోలవరం ప్రజలకు వరమని, బీజేపీ నిర్మించడానికి సిద్ధంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంజీరా సరోవర్లో, హోటల్ మంజీరా సరోవర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ముఖ్య అతిథిగా, వారితో పాటు రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ బీజేపీ కార్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్
మొన్న ఎన్నికల సమయంలో పరిశీలకులుగా మన రాష్ట్రంలో వారు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు. ఈ కూటమి ఎక్కడా పొరపచ్చాలు లేకుండా కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రధానమంత్రి 3 సమావేశాలు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం, తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం, వారు చెప్పిన అంశాలను వెంటనే కేంద్రానికి తెలియచేయడం, కేంద్రం వెంటనే దాని మీద ప్రతిస్పందించడం, కొంతమంది అధికారులు మార్పులు చేర్పులు ఎన్నికల ముందు, అందులో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి పెద్దలు డాక్టర్ అరుణ్ సింగ్ గారు. జనరల్గా ఎన్నికల సమయంలో వారు 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జి గతంలో, రాజస్థాన్, కర్ణాటక. కానీ ఈ రాష్ట్రానికి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నికల సమయంలో నియమించారు. సక్సెస్ఫుల్గా ఎన్నికలు నిర్వర్తించడం కానీ, విజయాన్ని సాధించడంలో కానీ ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ సమావేశంలో వారు పాల్గొంటున్నారు. తన ప్రచార రథాన్ని దహనం చేసిన శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవట్ అని మాజీ ఎంపీ మార్గని భరత్రం ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత దారుణంగా పోలీస్ శాఖ తనపైన తన తండ్రి గారిపైన ఆరోపణ చేయడం తగదని అన్నారు. 3 గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే ఈ సంఘటనకు ఎలా పాల్పడగలడని ప్రశ్నించారు. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటనలో పోలీసులు 2 కోణాల్లో విచారణ జరపడం మరిచారని అన్నారు. సంఘటన జరిగిన రోజు శివాజీ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన కార్యాలయం వద్ద పోలీసులు ఉన్నారని, మరో గంటలో ప్రచార రథాన్ని తగలబెట్టవచ్చని చెప్పినట్లు పోలీసులు అంటున్నారని, అయితే రథం తగలబెట్టక ముందే పోలీసులు సంఘటనా స్థలానికి ఎందుకు వచ్చారని, ప్రచార రథం తగలబడిన తర్వాత మాత్రమే పోలీసులు వస్తారని, ముందుగానే పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. శివాజీ అనే వ్యక్తి తన తండ్రికి ఏ టైంలో ఫోన్ చేశాడు, కాల్ డేటాపై విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపకుండానే శివాజీ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తగా ప్రకటించడం దారుణమన్నారు. ఎన్నికలకు 1 రోజులకు ముందు పార్టీలో చేరాడని, నా తండ్రి గారితో నాతోనూ నాన్నగారు అన్నగారు అంటూ వరుసలు కలిపి దగ్గరగా మెలిగేవాడని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన శివాజీ ఫేస్బుక్లో బీజేపీ మద్దతుదారుడుగా పోస్ట్ చేశాడని తెలిపారు. శివాజీ బీజేపీ కార్యకర్త అని నేను అనడం లేదని, అయితే బీజేపీ సానుభూతి పరుడై ఉండవచ్చునని అన్నారు. శివాజీ తోడల్లుడు, అతని బంధువులు టీడీపీలో తిరుగుతారని తెలిపారు. ఎన్నికలకు 1 రోజుల ముందుగానే తనపై కోవట్ ఆపరేషన్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో నా కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని, మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేస్తానని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నా ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రమేయం లేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. 3 గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే ప్రచార రథాన్ని తగలబెట్టగలడా అనే దానిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని అన్నారు. నా ప్రచార రథాన్ని దగ్ధం చేసుకోవాల్సినంత దౌర్భాగ్యం నాకు ఎందుకని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేవు కదా అని అన్నారు. శివాజీ ఫోన్లో గత 6 నెలల కాలంలో ఫేస్బుక్, వాట్సాప్లో టీడీపీ, బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెట్టేవాడని, ఈ కోణంలో కూడా దర్యాప్తు జరపాలని సూచించారు. అలాగే ఈ కేసులో ఒక వ్యక్తిని బలి చేయడం తగదని, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసే సంఘటనలో టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానూ ప్రతిష్ట పోగొట్టుకున్నారని అన్నారు. ఫ్లైఓవర్ సంఘటన గురించి వీడియోలతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి లేఖ రాసినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి కూడా కొందరు స్నేహితులు తనను ఈ సంఘటనను గురించి అడిగారని వివరించారు. నాపై బురద జల్లేటందుకే ఎన్నికలకు 1 రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నాయకులు కోవట్ను పంపించారని ఆరోపించారు. 6 నెలలుగా శివాజీ ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్లపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటన సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. 2 గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా? మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశము మళ్ళీ కంటిన్యూషన్. దాని తర్వాత సుమారుగా 10:30 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా
ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాని ఎస్టేట్లో ప్రచార రథము, తరువాత భరత్ రామ్ గారి ప్రచార రథము ఎడమ వైపు ముందు చక్రం మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఆ ఏదైతే దోమల చక్రం ఉందో దానికి అగ్గిపుల్లలు అంటించి ఇది చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు వాతావరణం కూడా చూస్తే కొంత మబ్బుగా ఉండి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. 2-3 రోజులు అసలు ఆ చక్రము ఎలాగ ఎలుగుతూ ఉండి ఆ అగ్గిపుల్లల దాకా ఏ రకంగా వెళ్తుంది, ఇదొక అంశము. ఆ తర్వాత 10 నిమిషాలకి దోమల చక్రము అగ్గిపుల్ల వెలిగి ఆ పెట్రోల్ కవర్ ఇదయ్యి మొత్తం మీద వెలిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత విఎల్పురంలో ఉండే శివాజీ స్నేహితుడు అయిన బాలు శివాజీకి ఫోన్ చేసి పోలీసులు వాళ్ళ ఎంపీ గారు ఎక్స్-ఎంపీ గారు ఆఫీస్ గ్రౌండ్కి వద్దకు వచ్చారు. శివాజీ అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఈ పథకంలో భాగమా? అసలు ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? శివాజీ ఏమో నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఆ తర్వాత మార్గాన్ నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆఫీస్ వద్ద పోలీసు వారు ఉన్నారు ఏమైందని అడగగా ఆయన ఎవరు అడిగారు? ఆఫీస్ దగ్గర పోలీసు వారు ఉన్నారని ఎవరు అడిగారు? అడగగా ఆయన ఏమైందో తెలుసుకుంటానని ఫోన్ చేసి ఆ తర్వాత 5 నిమిషాలకి శివాజీ ఫోన్ చేసి ప్రచార రథాన్ని ఎవరో నిప్పంటించారు అని ఫోన్ చేశారు. నాకు ఒకటి అర్థం కాలేని అంశం ఏంటంటే, ఆఫీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు ముందర వచ్చారా? ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఏమంటే మన వెహికల్ అంటుకుంది పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పాలి. కానీ ఆ స్క్రిప్ట్లో పోలీసు ఇచ్చిన నోట్లో ఎలా ఉందండి? ఫస్ట్ పోలీసు వారు వచ్చారంట, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే నిప్పంటుకుందని చెప్పారట. అసలు ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఈ అంశాలు 7 గంటల నుంచి 10 గంటల దాకా 3 గంటలు తాగిన ఒక్క వ్యక్తి ఏ రకంగా పథకం ప్లాన్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1, పథకం ప్లాన్ చేసి అతను బండిలో ఉన్న వెహికల్ ఒక కవర్లో తీసుకొని పక్క షాప్లో చక్రాలు కొని ఇవన్నీ తీసుకొచ్చి టైర్ దగ్గర పెట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది కాకుండా ఫోన్ చేసిన వ్యక్తి వెంటనే నిప్పంటుకుందని చెప్తాడు, కానీ పోలీసులు వచ్చి ఉన్నారంట మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి దాంట్లో వెహికల్ ఎలిగిందంట నిప్పంటిచ్చారని ఏ రకంగా చెప్తారు? ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. నాకు ఇవన్నీ కూడా నిజంగా ఎందుకు ఇంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశము నా పైన, మా తండ్రి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రకమైన మాటలు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరగాలి. జగన్నాథ స్వామి రథయాత్ర ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయాదాస్ చెప్పారు. ఇస్కాన్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్టును ఉంచుతారని ఆయన చెప్పారు. మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయాదాస్ చెప్పారు. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రామన్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కీర్తనలు, భజనలు నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని, ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు. గోరక్షణపేట, ఆర్ముడు రిజర్వ్ పోలీస్ స్టేషన్, ఆజాద్ చౌక్, జాంపేట, ఊర్వశి సెంటర్, బీఈడి ట్రైనింగ్ కాలేజ్, డీలక్స్ సెంటర్, హెడ్ పోస్ట్ ఆఫీస్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా రథయాత్ర ఇస్కాన్కి చేరడంతో ముందుకు ముగుస్తుందని శివానంద నిమయాదాస్ వివరించారు. రథయాత్రలో భక్తజనులు పాల్గొని జగన్నాథ స్వామి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. కమిటీ సభ్యులు రవీంద్ర చైతన్యదాస్ మాట్లాడుతూ రథయాత్రను ఒక్కో ఏడాది ఒక్కొక్క ప్రాంతం మీదుగా నిర్వహిస్తున్నామని, గత ఏడాది కంబాల చెరువు నుంచి ప్రారంభించగా ఈసారి శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు.
రథయాత్ర ముగిశాక జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం, 56 రకాల చొప్పున భోగ నైవేద్యం, దీపహారతులు అనంతరం ప్రసాద వితరణ ఉంటాయని ఆయన వివరించారు. శ్యామాంగ శ్రీనివాసదాస్, హేమ నిమయాదాస్ సమావేశంలో పాల్గొన్నారు. హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే పూరీ క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి అక్కడ విశేషంగా దారు బ్రహ్మ రూపంలో ఆయన అక్కడ ఉపస్థితిలో ఉన్నారు. జగన్నాథ స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి రూపము. ఆయన కరుణావతారం. జగన్నాథ్ అంటేనే జగత్కే నాథుడు జగన్నాథ స్వామి. సో ఆయన యొక్క నేత్రాలు చాలా గుండ్రంగా ఉంటాయి. సో సమస్త సృష్టిని కూడా తాను ఆ యొక్క నేత్రాలతో వీక్షిస్తూ సమస్త ప్రాణికోటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు. సో ఈ శ్రీ జగన్నాథ స్వామి మన రాజమండ్రిలో కూడా కొలువై ఉన్నారు మన మందిరంలో. సో శ్రీ జగన్నాథ స్వామికి వచ్చిందని చెప్పి విశ్రాంతినిచ్చి శ్రీ జగన్నాథ స్వామికి కషాయాన్ని కొన్ని మూలికలతో తయారైనటువంటి పదార్థాలను నివేదించి తర్వాత ఈ యొక్క జూలై 7వ తారీఖు ఆషాఢ శుద్ధ విధియ రోజు మనకి జగన్నాథ స్వామిని రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఆయన్ని ఊరేగిస్తారన్నమాట. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో పోలసనపల్లి జగ్ధారావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన పోలసనపల్లి జగన్నాథరావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఏబెల్ రాజబాబు, క్రాంతి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ఫారెస్ట్ కాంట్రాక్టర్ తమనంపూడి రామరెడ్డి, శాంతిలాల్ కిరాణా, జనరల్ స్టోర్స్ అధినేత విక్రమ్, ఎస్ జాయింట్, గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్న స్వామీజీ, రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మతల రమేష్, యువ వ్యాపారవేత్త గుబ్బ రామచంద్రరావులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదికపైకి ఆహ్వానించారు. సురపురెడ్డి తాతారావు ముఖ్య అతిథులను సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథులు క్లబ్ సేవలను అభినందిస్తూ ఏడాదికి 45 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారు ఉన్నత విద్యావంతులుగా మారడానికి, మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సంస్థ తరపున కృషి చేయడం ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు. దాతలు జి. నిర్మల్ కుమార్ 36,000 రూపాయలు, క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ 25,000 రూపాయలు, చల్ల శంకర్రావు 10,000 రూపాయలు, విక్రమ్ ఎస్ జైన్ 11,000 రూపాయలు, తమనంపూడి రామరెడ్డి 10,000 రూపాయలు, డాక్టర్ కంటే వీరన్న చౌదరి 10,000, శ్రీమాన్ చిన వెంకన్న బాబు 3,000, ఆదిలక్ష్మి తన భర్త జ్ఞాపకార్థం 5,000 పేద విద్యార్థుల ఉపకార వేతనంగా ఇవ్వబడే విద్యానిధికి విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 40,000, 45 మంది విద్యార్థులకు 3,50,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డి. వెంకట్రావు, రొక్కం అప్పారావు, బాబ్జీ, రామకృష్ణ, అనసూరి శ్రీనివాస్, బొల్లా సత్యబాబు, మావూరి రామకృష్ణ, బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గ, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కోఆర్డినేటర్ గీసల బాపూజీ తదితరులు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సభావేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఈ సభను తిరుచూస్తానికి వచ్చిన చిన్నారులకి, పెద్దలకి శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం నుండి శుభాశీస్సులు అందిస్తున్నాం. ఇక్కడ వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వారు పాంప్లెట్లో మొట్టమొదటిగా ఒక పదం పెట్టారు, మానవ సేవయే మాధవ సేవ. అందుకేనేమో ఆ మాధవుడు మీరు చేసే మానవ సేవకి ఇక్కడ చూసే అదృష్టానికి మమ్మల్ని ఇక్కడికి పంపించాడని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. భవిష్యత్తులో భగవంతుడికి ఉదయాన్నే లేచి నమస్కరించాలని సంకల్పం చేసిన ప్రతి ఒక్కరూ కూడా తనకు వచ్చే చిరు ఆదాయాల నుంచి, తనకు భగవంతుడు సమకూర్చిన వనరుల నుంచి
ఎవరి వంతు వారి శక్తి మేరకి ఏదైనా ఒక సేవా కార్యక్రమం చూసేటప్పుడు ఇక్కడ మనం ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటే అది తగిన వాళ్ళకి చేరుకుంటుంది అనే విశ్వాసంతో ఉండాలి. ఇక్కడ పెద్దలందరూ మాట్లాడింది వింటే ఈ వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ వాళ్ళు చేసే పని కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరికైతే ఆకలి అన్నది ఉన్నదో వారికి అన్నం పెట్టే వాళ్ళ వీరిని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ వీరు చేసే భవిష్యత్తులో కార్యక్రమాలన్నింటిలోనూ కూడా భగవద్భక్తులు అందరూ కూడా, అలాగే మన రాజమహేంద్రగిరి చారిటబుల్ ట్రస్ట్ మరియు మనగుడి మన సేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మక్కల రమేష్ గారు కూడా ఈ రోజున మా ట్రస్ట్ మా ప్రీతం చైర్మన్ గారు వారు నేను కూడా ఇద్దరం వచ్చామంటే ఈ పైన మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి తగిన నిర్వచనానికే మేము ఈ రోజున ఇక్కడికి వచ్చాము. భగవంతుడు పంపించడం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అలా ఈ సంస్థ నాకు 2011 నుంచి తెలుసు. నాకు మీ సంస్థ, ఈ సంస్థను ప్రేరణగా తీసుకొని మేము రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సంస్థను స్థాపించే ముందు మన వెంకటరావు గారు గోపాలరావు సంప్రదించడం జరిగింది. మా సంస్థ ద్వారా 10th క్లాస్ అబోవ్ స్టూడెంట్స్కి పేదరికం ఉండి మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మేము సుమారు 10 లక్షల రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెరిట్ ఉండి వాళ్ళకి ఆర్థిక సహాయం అంటే వాళ్ళకి కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయ్యి ఉంటే క్యాస్ట్ రిలీజియన్ సంబంధం లేకుండా ఎవరైనా మీరు కూడా ఎవరైనా మాకు రికమెండ్ చేయవచ్చు. ఒక ఐడెంటిఫై చేసిన స్టూడెంట్ని 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మాత్రమే మా యొక్క సహకారం పొందవచ్చు వాళ్ళు. సో మీరు కూడా ఒకసారి గోపాలరావు కూడా ఒక స్టూడెంట్ పంపించడం జరిగింది. వాళ్ళు మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కూడా సహాయం చేయడం జరిగింది. ఇది మేము 20 మంది సభ్యులు సేమ్ అభిప్రాయం ఉన్న వాళ్ళని స్థాపించి 2016 నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఒక 10 లక్షల రూపాయలు స్టూడెంట్స్కి సహాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా సంస్థ ద్వారా 2 లైబ్రరీస్ నడుపుతున్నాం. మేము ఇలిస్పేట గవర్నమెంట్ లైబ్రరీని అడాప్ట్ చేసుకొని దాన్ని కూడా మేము నడుపుతున్నాం. అక్కడ స్టూడెంట్స్ కావాల్సిన బుక్స్ అన్ని మేము అరేంజ్ చేస్తూ ఉంటాం అక్కడ. అంతేకాకుండా నిరుద్యోగ యువతకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా కావాల్సిన ఫీజులు కట్టడం కానీ బుక్స్ కానీ అన్నీ ఇచ్చి వాళ్ళు కూడా ఎలాగోలాగా లైఫ్లో సెటిల్ అయ్యేలాగా మా సంస్థ ద్వారా మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. రీసెంట్ డేస్లో గౌతమి గ్రంథాలయంలో కూడా మేము సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. 45 days నిర్వహించి స్టూడెంట్స్కి అదర్ దెన్ ఎడ్యుకేషన్ అంటే యోగాలో కానీ చిత్రలేఖనంలో కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ మోరల్ క్లాసులు కానీ నిర్వహించి వాళ్ళకి అదర్ దెన్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి కొంచెం మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. దానికి సహకరిస్తున్న విహారీ ఈ పాప రెడీ మనం అమ్మాయికి చదువుకు మనం సపోర్ట్ చేయడం. కింద 2 సార్లు వాళ్ళ తాతగారు వచ్చారు. ఈసారి మన దురదృష్టం పాపం ఆయన ఐసీసీలో ఉన్నారట. బాగా చదువుకుంటున్నాం అమ్మా, వెరీ గుడ్. ఏమీ లేదు, ఎందుకంటే 10 మందికి స్ఫూర్తి కావాలి మనం చేసే పని. నేను చేస్తానంటే నాకు గొప్ప కాదు, నాకు ఆ అమ్మాయికి సాయం చేయగలిగే తాహత ఇచ్చిన భగవంతుడికి నమస్కరిస్తున్నాను. నా గొప్ప కాదు. పైగా వీరేశ్వరం గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారి ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇంతకంటే గొప్ప ప్రాంగణం మన ఆంధ్రదేశంలో మరొకటి ఉందని అనుకున్నాం. వరం అంతే. మనం అంతా ఇక్కడికి వచ్చి ఈరోజు కాసేపు గడపడం మనకు దేవుడిచ్చిన వరంగా మనం భావించాలి. మా తాతారావు గారి ద్వారా మీ క్లబ్ ద్వారా సంవత్సరానికి ఒకసారి కనీసం వచ్చి అరగంట పావుగంట ఇక్కడ గడిపే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా ఆ పాప బీడీఎస్ఏ కాదు ఎండిఎస్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు దాకా భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని పెద్దలంతా నన్ను దీవిస్తే అంతకంటే కోరుకునేది ఏమీ లేదు. ధన్యవాదాలు. ఉపకార వేతనాలు అంటే అదంతా కూడా మనం అందరూ కూడా ఎంతో కృషి చేస్తేనే ఈ సంస్థకి ఎంత డబ్బు వస్తుంది, ఆ పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. అందరం కూడా పట్టుదలగా దాతల దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఇళ్లలో కూర్చుంటే అందరికీ జరిగిపోతుందండి. లేడీస్ అయినా మీరైనా అందరం కూడా 60 దాటిన వాళ్ళమే. అందరం కూడా ఇంట్లో కూర్చుని పేపర్ చదువు కాఫీ టిఫిన్ తినేసి హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అందరూ ముందుకు వచ్చిన వాళ్ళమే. చిన్నదో పెద్దదో మనం అంతా కృషి చేద్దామని అందరం బయటకు వచ్చి
ఒక స్టూడెంట్కి డబ్బు ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందండి. ముందు ఇది వృద్ధులుగానే పెట్టారు మాస్టర్ గారు, తర్వాత నెమ్మదిగా స్టూడెంట్ దగ్గరికి తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇంతమందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి. మాస్టర్ గారు కూడా అలాగే చదువుకున్నారు. నేను కూడా విద్యార్థులను కూడా అలాగే తీసుకురావాలి, పేద విద్యార్థులను అలా తీసుకొచ్చి చదివించాలని ఆయన సంకల్పం గొప్ప సంకల్పం అండి. నలభై 47-48 వార్డుల్లో అజ్జరపు రమేష్ మరియు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు వంగవీటి రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో గురువారం 47-48 వార్డుల్లో కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహనరంగ అజ్జరపు రమేష్ మరియు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాలు చిరస్మరణీయమని శ్లాఘించారు. అల్లూరి స్ఫూర్తితో నేటి తరం యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసమే తన ఊపిరిగా, తిరుగుబాటే తన వేదాంతంగా, దుర్మార్గులను అంతం చేయడమే రంగన్న సిద్ధాంతంగా జీవించారని, వంగవీటి మోహనరంగ ఈ పేరు వింటే చాలు పేద బడుగు బలహీన వర్గాల బహుజనులు 2 చేతులు జోడించి ఆరాధనా భావంతో వందనాలు చేస్తారని ఈ సందర్భంగా రంగా గారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, జన సైనికులు, టీడీపీ శ్రేణులు నాగిరెడ్డి సుబ్బారావు, హరి బెనర్జీ, కానేటి ప్రభు, రంకిరెడ్డి శ్రీను, కొండలరావు, కింతోడ శ్రీను, రాజు, చంటి, మామిడిశెట్టి నాగార్జున, సురేష్, వడ్డీ సురేష్, రాజు, నూకల వీరబాబు, దుర్గా, అల్లాటి రాజు, వేమన పాపారావు, అజ్జరపు రమేష్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. బయటకు వదిలేస్తున్నారు సుబ్బారావు గారు, మిగలేదు. బెజవాడ, బెబ్బులి, ఆంధ్రప్రదేశ్ పులిబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలకి కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. విధి లేకపోతే భగవంతుడు రాసిన స్క్రిప్టో తెలియదు కానీ స్వర్గీయ అల్లూరు సీతారామరాజు గారి జయంతి రోజే వంగవీటి మోహన్ రంగా గారి జయంతి రావడం నిజంగా అతను బై బర్త్లోనే అతను పోరాట వీరుడైన భగవంతుడు స్థిరంగా స్క్రిప్ట్ రాసినట్టయింది. నిజంగా చాలా అద్భుతం. అటువంటి మహానాయులకి ఇద్దరికీ కూడా మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారతరం ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దహనం చేస్తాడని చెప్పడం చాలా దారుణమని, వైసీపీ కార్యకర్తలు జగన్ ను దేవుడిలా పూజిస్తారని, అటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ సాహసించారని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొర్నాని అను యాదవ్ అన్నారు.
స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని, అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు, ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నీకు తేల్చాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి తమ పనులు చేయించుకుంటారని, వారందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యేందుకు అవకాశం ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఆయన వెంటే ఉన్నారని, అందుకు వైసీపీకి వచ్చిన ఓటు బ్యాంకే నిదర్శనమని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిలబడేవారే నిజమైన కార్యకర్తలుగా గుర్తించాలని అన్నారు. ఎంపీ భరత్ రామ్ వెంట ఉన్న భజనా బ్యాచ్ వల్లనే నష్టం జరిగిందని, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలను కించపరచడం సరికాదన్నారు. తనకు పార్టీలో చాలా అవమానాలు జరిగాయని, అయినా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం అభిమానంతో వైసీపీలోనే కొనసాగుతున్నామని అన్నారు. కార్యకర్తలకు బాధ కలిగినప్పుడు నిలదీసినట్టే తాను కూడా ప్రశ్నిస్తానని, దీనిపై చాలామంది తనను కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ జగన్మోహన్ రెడ్డి మేలే చేశారని, అందువలనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కొందరు టీడీపీ నాయకులు భరత్ రామ్ను ఇష్టమొచ్చినట్లుగా విమర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి స్థాయిని మరచి విమర్శలు చేయడం మంచి విధానం కాదన్నారు. భరత్ రామ్ నగరాన్ని బాగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారని, అయితే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఇంకా నగరాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రజలు ఓట్లేసి ఉంటారని అన్నారు. ఇలా కక్షలు కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి పనులు చేసే సంస్కృతి ఇక్కడ లేదన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు సాగాలని అను యాదవ్ కోరారు. నమస్కారం అండి, నా పేరు అను యాదవ్. నేను బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు. నేను 2009 నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో వర్క్ చేస్తున్నాను, ఒక కార్యకర్తగాను, ఒక నాయకురాలుగాను. మరి గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పడ్డాము. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సిచ్యువేషను, రాజమండ్రిలో పరిస్థితి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడు మాత్రం సీఎం అయిన తర్వాత కూడా మాకు కొద్ది కష్టంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ, అనేక విషయాలు చర్చించడం కానీ చాలా కష్టమైంది. అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎవరో వస్తున్నారు కార్యకర్త అని చెప్పుకుంటున్నారు, ఒక ఇది కూడా ఉండట్లేదు. వాడు కార్యకర్త అని వస్తున్నాడు, కానీ అది మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే కాదు. ఈ రీసెంట్గా మరి మార్గాని భర్త గారు వ్యాన్ తగిలిట్టారు. అది వ్యాన్ మీద మన సీఎం, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి గుండెల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నిరుపేదల పక్షాన ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల పక్షాన్నే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడుగానే పూజించారు. ఆయన కట్అవుట్ నుండి కూడా కాల్చారంటే ఆడు కార్యకర్త ఎలా అవుతాడు, వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడు అనేది నాకు చిన్న పాయింట్. నెక్స్ట్, మా అందరికీ సభ్యత్వాలు ఉన్నాయి, ప్రతి కార్యకర్తకి సభ్యత్వాలు ఉన్నాయి. తను వైసీపీ కార్యకర్త అయితే సభ్యత్వం చూపించమానండి. మా అందరికీ కార్యకర్తగా సభ్యత్వాలు ఉన్నాయి వైసీపీలో. మేము ఫస్ట్ నుంచి పని చేస్తాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీనికి ఉన్నాం. కొత్తగా వస్తున్నారు మేము వైసీపీ కార్యకర్త అని చెప్పి ఒక 4-5 ఫోటోలు దిగడం, వాళ్ళకి 4-5 సార్లు ఫోన్లు చేసుకోవడం, కాంటాక్ట్ అవ్వడం, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని నేను, ఇది క్రియాశీలకంగా ఇది ఏదో జరుగుతుంది లోపల అండర్ గ్రౌండ్. కానీ ఈ రకంగా అయితే మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ వైసీపీ కార్యకర్త అయితే కాదు, మా కార్యకర్తలందరూ కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. 2వ డివిజన్ 3, 4, 5 సచివాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆధ్వర్యంలో 2వ డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకుల సౌజన్యంతో 3, 4, 5 సచివాలయంలలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం తగలబెట్టింది సొంత మనిషి పని, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నెల 8వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవర్ట్. శివాజీని వైసీపీ కార్యకర్తగా పోలీసులు ఎలా ప్రకటిస్తారు? 6 నెలల కాలంగా శివాజీ కాల్ డేటా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టులపై సమగ్ర విచారణ జరపాలి. నాకు పోలీస్ శాఖపై అమితమైన గౌరవం ఉంది. నేను నా తండ్రి ప్రచార రథం దహనం సంఘటనలో ప్రమేయం లేదని మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారిపై ప్రమాణం చేస్తాం. టీడీపీ నాయకులు ప్రమాణం చేయగలరా? మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.